వెల్కమ్ బ్యాక్. మొన్న నిధి అగర్వాల్, నిన్న సమంత, తాజాగా రామ్ చరణ్. హీరోయిన్ అయినా సేమ్ సీన్. అభిమానుల అత్యుత్సాహంతో నటీనటులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి సహనం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఇదే అంశంపై డిబేట్లో పాల్గొంటున్నారు. చర్చించడానికి ప్రియా చౌదరి గారు, ఫ్యామిలీ కౌన్సిలర్, సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ప్రియా చౌదరి గారు చెప్పండి, మొన్న నిధి అగర్వాల్, నిన్న సమంత, ఇక తాజాగా రామ్ చరణ్ తేజ్. ట్విన్స్ పుట్టారని రామ్ చరణ్ తేజ్ చూడడం కోసం హాస్పిటల్కి వెళ్తే అక్కడున్న ఫ్యాన్స్ అంతా కూడా రామ్ చరణ్ తేజ్ పైకి ఎగబడ్డారు. ఆ ఎగబడిన తీరు కూడా చూడడానికి చాలా వికృతంగా అనిపించింది. తన చేతిలో క్లీంకార, పెద్ద పాప క్లీంకార ఉంది. ఆ పాప ఉందన్న విషయం కూడా మర్చిపోయి రామ్ చరణ్ తేజ్ పైకి ఎగపడమే కాకుండా ఆయన షర్ట్ పట్టుకుని లాగారు అక్కడున్న ఫ్యాన్స్. సో ఇదంతా కూడా చూస్తుంటే అభిమానంలా కనిపిస్తుందా? దీన్ని అభిమానం అంటారా అసలు? అమ్మా, ఫస్ట్ ముందు ఈ అభిమానుల చర్యలను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఇది మనుషుల క్రమశిక్షణతో కూడినటువంటి చర్యలు అయితే కాదు. ముఖ్యంగా నిజంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, సిగ్గుపడుతున్నాను కూడా. కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఈ జనానికి వెర్రితనాన్ని నేర్పింది ఎవరమ్మా? ఈ సినిమా వాళ్ళు కదా. వీళ్ళ సినిమాలకేమో అభిమానులు వచ్చేయాలి, పాలాభిషేకాలు చేసేయాలి, వాళ్ళ చొక్కాలు చించేసుకోవాలి, కాగితాలు చించేసేయాలి, తెర మీద వేసేయాలి, సీట్లకి దాంట్లో వేసేయాలి. మరి ఈ క్రమశిక్షణ ఎంకరేజ్ చేసింది ఎవరు చెప్పండి? థియేటర్ లో చేస్తేనేమో థియేటర్ లో రగ్గలయ్యాలి, థియేటర్ లో ముందు పాలాభిషేకాలు చేయాలి, చించేసుకోవాలి, బాబు జై అనాలి, అవనాలి ఇవనాలి, నినాదాలు చేయాలి, రచ్చ చేయాలి, పబ్లిక్ కి విపరీతమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. అలాగే సినిమా థియేటర్ లో కూడా పొరపాటున ఫస్ట్ షోనో సెకండ్ షోనో ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళారు అని అంటే అసలు ఆ సినిమా ఎవరికి అర్థం కాదనంటే ఇదే చెత్త కదా వాళ్ళు అనిచేది, ఇదే అత్యుత్సాహం కదా వాళ్ళు అక్కడ చూపించేది, వీళ్ళలు కేకలు గోళలు. మరి ఆ రోజునే వీళ్ళు క్రమశిక్షణ ఎందుకు నేర్పలేదు? ఇరేనైనా అది సినిమా, చక్కగా చూడండి, కూర్చొని చూడండి, క్రమశిక్షణగా ఉండండి అని ఏ రోజునైనా చెప్పారా? ఇలా సినిమాలకు మాత్రం వాళ్ళు ఈలలు వేయాలి, వాళ్ళు చొక్కాలు దించేసుకోవాలి, ఎదుటివాడు వెధవాన్ని తిట్టాలి, కలెక్షన్లు అని చెప్పేసి అని వీడియోలు చేయాలి, వాడిని తిట్టాలి, వీడిని తిట్టాలి. ఆ రోజు మాత్రము ఈ సినిమా నిర్మాతలు గాని, ఈ హీరోలు గాని, దర్శకులు గాని, లేక ఈ హీరోయిన్లు గాని ఎవరు శుద్ధులు చెప్పరు. మరి వీళ్ళు నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్టుగా వీళ్ళు ఏదైతే నేర్పారో అరుపులు, కేకలు, కేరింతలు, ఆడియో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా ఎవరెవరినైనా కంట్రోల్ చేస్తారమ్మా? హీరో మాట్లాడేటప్పుడు ఏళ్ళలో చప్పట్లు మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు, అయ్యో నాకు వినపడట్లేదు, ఇంకా చెప్పండి అని చెప్పేసి వాళ్ళతోటి విపరీతమైనటువంటి నినాదాలు, ఆ తర్వాత పిచ్చి చేష్టలు, పిచ్చి కథలు, పిచ్చి అరుపులు. మరి అక్కడ ఆనందంగా ఉన్నటువంటిది మరి అదే అలా ఉంటేనే మా హీరోకి ఇష్టము, ఇలా ఎగబడితేనే సినిమా వాళ్ళకి ఇష్టము అనేటటువంటి సంప్రదాయాన్ని పెట్టినటువంటి వాళ్ళు మరి వాళ్ళ సొంత స్థితికి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎవరిని బాధ్యత చేయాలి? ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఎవరు బాధ్యత చేయాలి? హీరోలకి ఒక సంఘటన జరిగింది, హీరోయిన్ కి అక్కడ జరిగింది ఏది నిధి అగర్వాల్ ఇష్యూలో. ఆ రోజునే ఒక్క హీరో అయినా దాన్ని ఖండించాడా? అభిమానులు సంయమనంతో ఉండండి, క్రమశిక్షణతో ఉండండి, ఆడవాళ్ళని గౌరవించండి అని ఒక్క హీరో చెప్పాడమ్మా? ఒక్క హీరో చెప్పాడా? ఎవ్వరు చెప్పరా? చోద్యం చూశారు, కనీసం సామాజిక బాధ్యత చెప్పలా. ఆ రోజు నిధి అగర్వాల్కి ఏం జరిగిందో ఈ రోజు రామ్ చరణ్ అదే జరిగింది. ఎందుకు జరిగిందంటే రామ్ చరణ్ ఆ రోజు దాన్ని ఖండించలేదు కాబట్టి. ఈ విషయాన్ని ఎవరు ఎందుకు మాట్లాడరు? ముఖ్యంగా ఈ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రమశిక్షణ నేర్పవలసినటువంటి వాళ్ళు క్రమశిక్షణ నేర్పడం లేదు. అది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. వీళ్ళు సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం కటౌట్లు కట్టాలి, కటౌట్లకి తల్లిదండ్రులు సంపాదించుకున్న సొంతలో నుంచి తీసుకొని వచ్చి పాలాభిషేకాలు చేయాలి, దండలు వేయాలి, తర్వాత కాగితాలు దించాలి, చొక్కాలు దించేసుకోవాలి, ఎగరాలి, భారీ ర్యాలీలు పెట్టాలి, ఎవరు సొమ్ముతో వాడే వీళ్ళకి సన్మానాలు చేయాలి. ఆ అల్లరి వీళ్ళకి బాగుంది. ఆ అల్లరి వీళ్ళు పెంచి పోషించారు. అదే అల్లరి, అవే నినాదాలు, ఇది మా హీరోలకు ఇష్టము. అలాగే హీరోయిన్ పట్ల బిహేవ్ చేసేటటువంటి బిహేవియర్ ని కూడా ఎవ్వరూ కూడా సినిమాల్లో చేసే హీరోయిన్ చేసే వేషాలు ఏంటమ్మా? హీరోయిన్ ని టీచ్ చేసుకుంటూ అక్కడ కాకను ఇక్కడ కాకను డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడను, ఇదే కదా హీరోలు నేర్చుకున్నారు. ఇవాళ హీరోల క్యారెక్టర్లు ఎలా ఉంటున్నాయి అవి చూసే కదా ఈ పబ్లిక్ నేర్చుకుంటున్నారు. అందులో ఉన్నదంటే ఇప్పుడున్నది జెన్జీ.
ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఏ విధమైనటువంటి క్రమశిక్షణ స్కూల్లో చెప్పేటోళ్ళు లేదు, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినేటోళ్ళు లేదు, సమాజంలో ఎవరు మాట్లాడరు. ఈ హీరోలు చూస్తేనేమో వాళ్ళ పాపులారిటీ కోసం వీళ్ళని పెంచి పోషించి చివరికి వాళ్ళే దాన్ని ఫేస్ చేశారు. ఈ రోజు ఇది గుర్తించాలి ఫస్ట్ సినిమా పరిశ్రమ మొత్తం కూర్చొని ఆలోచించాలి. ఈ అభిమానుల యొక్క అభిమానం హద్దులు మీరుతుంది. హద్దులు మీరిన తర్వాత బయటకు వచ్చినప్పుడు హీరోయిన్లు బాధితులు అవుతున్నారు. అలాగే హీరోయిన్లతో పాటు వాళ్ళ హీరో, అంత పెద్ద హీరో కూడా బాధితుడయ్యాడే. ఇవాళ ఎవరిది తప్పు, ఎవరిదని మాట్లాడదాం మనం. ప్రియా చౌదరి గారు, అలాగే అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇంతకు ముందు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కూడా చనిపోయింది. అయినా కూడా ఫ్యాన్స్ ఇలానే రెచ్చిపోతున్నారు తప్ప వాళ్ళు మారట్లేదు. ఎందుకు ఇంత తొక్కిసలాట జరగాల్సిన అభిమానం చూపించాల్సిన అవసరం ఏముంది? అవసరమేముంది కాదమ్మా. సంధ్యా థియేటర్ లో మహిళ చనిపోయినప్పుడు ఈ హీరోలు ఎవరైనా ఖండించారా అని అడుగుతున్నాను నేను. ఇప్పటి వరకు నేను మాట్లాడిందే ఆ మహిళ చనిపోయినప్పుడు, అంత పెద్ద తొక్కిసలాట జరిగినప్పుడు, అంత పెద్ద క్రౌడ్ బయట ఉన్నప్పుడు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని అడ్రస్ చేస్తూ అల్లు అర్జున్ ఒక మాట మాట్లాడా, ఒరే నాయన ఇంతమంది మాబ్ రాకండి, ఉన్న క్రమశిక్షణతో ఉండండి, ఆడవాళ్ళని గౌరవించండి, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఒక స్లైడ్ అన్నా వేశారా? ఒక స్లైడ్ అన్నా ఏ సినిమాలోనన్నా వేశారా? ఆ తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత కానీ థియేటర్ లో సినిమా వేసేటప్పుడు ఫస్ట్ ఒక పోస్టర్ ఏమన్నా వేశారా? మహిళల్ని గౌరవించండి, చిన్నపిల్లలు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళని కాపాడండి, మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించండి అని ఒక్కళ్ళన్నా చేశారా? అలాగే ఒక్క హీరో అయినా జరిగిన సంఘటనని ఖండించారా? అలాగే లేదా హీరోలందరూ కలిసి కూర్చొని ఒక ప్రెస్ నోట్ ఏమన్నా రిలీజ్ చేశారా? అభిమానులను అడ్రస్ చేస్తూ ఏమీ చేయకుండా అభిమానులు ఇలా చేయటం కరెక్టా అంటే, అభిమానులను అలా తయారు చేసింది వీళ్ళు కాదా? లేదా అలా తయారైనటువంటి అభిమానుల్ని వాళ్ళ సినిమాలకి, సినిమాల ప్రమోషన్లకి కొట్టుకొని చావడానికి వాళ్ళనందరినీ ప్రోత్సహించి ఇవాళ వాళ్ళ మీదకి వచ్చేసరికి ఇది దుర్మార్గం అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం మనము. అరే మొదట్లోనే కదా మనం తుంచాలి. అరే ముందు తల్లిదండ్రులను గౌరవించండి అని ఎవరైనా చెప్తున్నారా? ఏ స్పీచ్ లోనైనా చెప్తున్నారా? ఏ హీరో అయినా చెప్తున్నారా? లేదు. పిచ్చి పిచ్చి డైలాగులు, తగ్గునే అదేదో బూతు మాట ఒక మాట మాట్లాడేసేసి తగ్గేదేలే అది యూజ్ తీసుకుంటున్నారు. అది ఎవరిని మనము గౌరవించక్కర్లేదు అనేటటువంటి ఆ మెసేజ్ ని పంపిస్తున్నారు. ఒకప్పుడు హీరో కథలు ఎలా ఉంటాయంట? హీరో అంటే ఏంటి? కథానాయకుడు అంటే ఏంటి? కథను నడిపించేటటువంటి వాడు, సమాజానికి దశాదిశ నిర్దేశం చేసేటటువంటి వాడు కథానాయకుడు. ఏ దశాదిశ నిర్దేశం చేసేవాడు? సామాజిక విలువలు, కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవము, అలాగే గురువుల పట్ల గౌరవము, పెద్దల పట్ల గౌరవము, ఇవన్నీ ఉండే, ఈ విలువలు ఉండేవి ఒకప్పుడు సినిమానే అసహించుకుంటూ అసలు సినిమాలు అని చెప్పేసి తప్పు పట్టేవాళ్ళు. కానీ అసలు ఇప్పుడు సినిమాలు చూస్తుంటే అప్పుడు సినిమాలు ఆణిముచ్చాలనిపిస్తున్నాయి. ఎవరమ్మా దీంట్లో చెప్తుంది? ఎవరు? అప్పుడు ఆ రోజు సంధ్యా థియేటర్ లో జరిగిన ఇష్యూ నుంచి ఈ రోజు వరకు హీరోలు ఎవరైనా నేర్చుకున్నారా? మరి చివరికి అదే క్రౌడ్, అదే పిచ్చ వీళ్ళ వరకు వచ్చేసరికి నొప్పి తెలిసిందా? ఎవరికైనా బాగా అనిపిస్తుందేమో, కానీ వాస్తవాలు మాట్లాడుతాం మనం. ఆ రోజు హీరోయిన్ అమ్మాయి ఎంత బాధపడింది అసలు. ఎలా అమ్మాయి శరీరాన్ని ఎలా పామేశారు? ఒక్క హీరో ముందుకొచ్చి మాట్లాడా? ఒక్క హీరో అయినా బాధ్యత తీసుకుని ఒక తండ్రి లాగానో, ఒక అన్న లాగానో, ఒక గైడ్ లాగానో, ఒక ఫ్రెండ్ లాగానో ఈ హీరోయిన్ ఇలా ఎందుకు చేస్తున్నారు, ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం అని మాట్లాడిన హీరోని చూపించారు. ఇవాళ ఆ క్లీన్ కార్ పాప ఆ పసిపిల్లల్లో నలిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి ఆ పిల్ల ఫోటోస్ ఎవరైతే తీసారో సోషల్ మీడియాలో నుంచి తీసేసేయండి, మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని అంటున్నాం. మరి అలాగే మీ సినిమాలకు వచ్చినప్పుడు వీళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినప్పుడు ఖండించినటువంటి మీ మీద కూడా మరి మాలాంటి వాళ్ళందరం లీగల్ యాక్షన్ తీసుకోవాలి కదా. ప్రశ్నించేది ఎవరు? ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం లేదా? అరే ఇవాళ హీరోకి జరిగింది, మనం బాధపడుతున్నాం. మరి అదే విషయం సంధ్యా థియేటర్ లో ఒక అమ్మాయికి జరిగింది, మరి ఎంతమందిని బాధపడ్డాం? మరి అసలు ఈ వ్యవస్థని క్రమశిక్షణలో పెట్టాలని ఆలోచిస్తున్నామా? ఇప్పుడు మాత్రము అయ్యో హీరో మీద జరిగినప్పుడు మాట్లాడతాం, హీరోయిన్ మీద ప్రియా చౌదరి గారు, ఒక్క జరిగినప్పుడు నిమిషం ప్రియా చౌదరి గారు.